34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగల నుంచి పైలా ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య, ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభకు అవకాశం ఇచ్చారు. ముప్పై 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగల నుంచి పైలా ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభకు అవకాశం కల్పించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, రెండో జాబితా రిలీజ్ పైన టీడీపీ ఉత్కంఠంగా రాజకీయం జరిగింది. అభ్యర్థులు ఆశాబహులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే 34 మందితో రెండో జాబితాని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ప్రధానంగా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు కూడా పూర్తిగా 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ లిస్టులో ప్రధానంగా సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులాల వారీగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విడుదలైనటువంటి 34 మందితో విడుదలైనటువంటి జాబితా ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. కీలకమైనటువంటి నియోజకవర్గాలకి కూడా అభ్యర్థులను ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గుంటూరులో చూసుకుంటే కనుక మాచర్లకు సంబంధించినంత వరకు అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. మొన్నటి వరకు కూడా గురజాలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు ఉంటారన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. బీసీ వర్గానికి సంబంధించినటువంటి జంగాకి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే చివరికి గురజాల నియోజకవర్గం ఎరపతిరేని శ్రీనివాస్ కి కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల పైన కూడా అధినేత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ప్రొద్దుటూరులో కూడా సూర్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కీలకమైనటువంటి నియోజకవర్గాల పైన కూడా దృష్టి సారించారు. మంత్రాలయం నుంచి రాఘవేంద్రారెడ్డి, అదేవిధంగా మొదలపల్లి నుంచి భాషకి, పొంగనూరు నుంచి రామచంద్రారెడ్డికి కూడా అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన అధిష్టానం చంద్రబాబు చాలా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పత్తిపాడికి కూడా వరపుల సత్యప్రభని ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా ఇప్పటికే 3 పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి అంశాలపైన కీలకంగా మారింది. ఇదే రోజు టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి జాబితా కూడా రిలీజ్ అవుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు అధికారికంగా 34 మందితో ఉన్నటువంటి జాబితాని చంద్రబాబు స్వయంగా విడుదల చేశారు. అదేవిధంగా ఎమ్మిగనూరుకు సంబంధించినంత వరకు కూడా ఎమ్మిగనూరు పైన కూడా చాలా కీలకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జై నాగేశ్వర్ రెడ్డిని కూడా ప్రకటించారు. ఇక మంత్రాలయం నుంచి కూడా రాఘవేంద్రారెడ్డి, అదేవిధంగా పుట్టపర్తి, కీలకమైనటువంటి పుట్టపర్తి నుంచి కూడా పల్లె సింధూరారెడ్డిని ఖరారు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ నుంచే అక్కడ క్యాండిడేట్ ని ఎంపిక చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అధికార పక్షం ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో 34 మందితో విడుదలైనటువంటి జాబితా పైన మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా స్పందిస్తారు, మొదటి జాబితా విడుదలైన తర్వాత ఉన్నటువంటి అసంతృప్తులు ఇప్పుడు ఈ రెండో జాబితా కూడా కంటిన్యూ అవుతాయా లేదా అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హరీష్.
జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. నర్సన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య, ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభకు అవకాశం ఇచ్చారు. ఇసుక 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. నర్సన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య, ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభకు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక పల్లా శ్రీనివాసరావు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి చోడవరం కేఎస్ఎన్ రాజు, పైల ప్రసాద్ ఇద్దరు కూడా కన్ఫర్మ్ జరిగింది. చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్ కూడా కన్ఫర్మ్ జరిగింది. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబుకు, ఈస్ట్ నుంచి కూడా రామకృష్ణ బాబు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా పైకలపేట నుంచి అన్నిటికి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా అరకు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని కన్ఫర్మ్ జరిగింది. అంటే విశాఖ ఉమ్మడి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా 1-2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు వెల్లడి కావాల్సింది. ప్రస్తుతానికి గతం నుంచి కూడా చెప్తున్న విధంగానే పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో చాలా కీలకమైన వ్యక్తి. అదేవిధంగా సామాజిక వర్గ పరంగా కూడా యాదవ సామాజిక వర్గం చెందడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో గాజువాక చాలా కీలకంగా మారింది. ఎందుకంటే 2 రోజుల క్రితమే మంత్రి అమర్నాథ్ గాజువాక ఇన్ఛార్జిగా నియమించిన గాజువాక నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావును వ్యూహాత్మకంగానే పల్లా శ్రీనివాసరావు కూడా అక్కడ రంగంలోకి దింపబోతుంది. అదేవిధంగా మాడుగుల నుంచి పైల ప్రసాద్ చాలా కాలంగా కూడా ఎన్ఆర్ఐ ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చోడవరం కేఎస్ఎన్ రాజు పాత నుంచి కూడా అందరూ కూడా చాలా టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు, ఆయనకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ ముగ్గురికి ఇవ్వపట్ల అంటే వివాదం లేని నియోజకవర్గంలో మాత్రం ఇవాళ ఈ ముగ్గురికి కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరిన్ని 2-3 నియోజకవర్గాలు అంటే జనసేనకి ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో వివాదం జరుగుతుంది. పంచకల్ రమేష్ బాబు యువతని మొత్తం బండార సత్యనారాయణ వర్గం కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జనసేనకి ఇచ్చినటువంటి నియోజకవర్గం కొన్ని నియోజకవర్గం వివాదం జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి వివాదాలు ఎక్కడ కూడా వివాదం లేని నియోజకవర్గాలు అయితే ప్రకటించారని చెప్పొచ్చు. ఇప్పుడు వాసు మరపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు వివాదం లేకుండానే వెళ్తుంది, కరెక్ట్. ఇప్పుడు కూటమితో ఇప్పుడు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన 3 కలిసి వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది అభ్యర్థులతో. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ లిస్టులలో అటు జనసేన కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి పూర్తిగా వెనకంజలో ఉంది. కేవలం టీడీపీ మాత్రమే ముందు అడుగు వేస్తూ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? తప్పకుండా జనసేన కూడా ఒక విధంగా వెనకంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పొచ్చు. నిన్న అనధికారికంగా కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పుడు కూడా అధికారికంగా ఇవాళ 2వ లిస్టు కూడా ప్రకటిస్తారని చెప్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. మరి సాయంత్రం ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవైపు టీడీపీ లిస్టు కూడా బయటకు రావడం, జనసేన లిస్టు బయట రావడం కూడా ఆందోళన వస్తుంది. చాలా నియోజకవర్గాల్లో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు టీడీపీ అభ్యర్థులు సిద్ధమై ప్రచారం చేసుకుంటున్నారు. జనసేనలో చూస్తే వివాదాలు నెలకొన్నాయి. ఒకవైపు జనసేన
అభ్యర్థులు కాదని టీడీపీ అభ్యర్థులు టీడీపీ సహకరించమని జనసేన ఈ విధంగా చాలా నియోజకవర్గాలు ఇదే వివాదం నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ ఇప్పటికే గతంలో 94 ప్రకటించింది, ఇప్పుడు 34 ప్రకటించింది, చాలా ముందంజలు ఉందని చెప్పు. కేవలం 24 తీసుకున్నటువంటి జనసేన 21 దిగిపోయింది. 21లో కూడా ఇంకా పూర్తిగా ప్రకటించకపోవడం పట్ల ఆ పార్టీలో అయితే నిరాశ వ్యక్తం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు వాసు మరోపక్క చూసుకున్నట్లయితే అటు జన సైనికులు కూడా పూర్తిగా నిరాశలో ఉన్నారు. మీరు చెప్పినట్లుగా ఏదైతే కూడా సీట్ల విషయంలో కూడా పూర్తిగా నిరుత్సాహంగా ఉన్నారు. బయటికి వచ్చే ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు పట్టుకుని కూడా చాలా మంది ఉంటున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మరి ఏదైతే అభ్యర్థుల లిస్టు విషయంలో ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎక్కడైనా తగ్గుతున్నారా? చంద్రబాబు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా అని అనుకోవచ్చా జన సైనికులు? ఈ ప్రకటన వచ్చిన తరుణంలో ఎక్కడైనా సరే నియోజకవర్గాలు వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం జనసేన ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల టీడీపీ వాళ్ళైతే, లేకపోతే జనసేన టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళైతే, లేకపోతే టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళైతే చాలా నియోజకవర్గాలు వివాదం జరుగుతుంది. ఈ వివాదాల నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చే లోపు ప్రకటించాలని ఎలాగా వాయిదా వేస్తూ వస్తున్నారు జనసేన కూడా. ఇవాళ అయితే ఎట్టి పరిస్థితి కూడా లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా కూడా జనసేనలో కొంతమంది నాయకులు అదే విధంగా ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒత్తిడి మేరకే ఆయన కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఇవాళ సాయంత్రం అయితే మరో లిస్టు వస్తుందని చెప్తున్నారు. ఆ లిస్టు వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఆశించిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండకూడదో తెలియదు. ఇప్పటికే యలమంచిలు అయితే, లేకపోతే పెందుర్తి అయితేనే ఇలాగా చాలా చోట్ల జనసేన టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు టికెట్లు తమకే వస్తాయని ఆశిస్తున్నారు. మనం కాసేపు క్రితం చూడొచ్చు, బొలిశెట్టి సత్యనారాయణ చాలా సీనియర్ జనసేన నాయకులు, ఆయన కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నాను, నా ధనాన్ని సమయాన్ని ఉపయోగించి నేను ఎక్కడా కూడా ఆ పార్టీని ఏం ఆశించకుండా చేశాను, నాకు టికెట్ లేదని ఆయన చాలా నిర్వేదంగా ఆయన కూడా ట్విట్టర్ పెట్టడం జరిగింది. చాలా సీనియర్ శివశంకర్ అవ్వచ్చు, లేదా బొలిశెట్టి సత్యనారాయణ అవ్వచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సంవత్సరాలు బట్టి జనసేనకు చేస్తూ వస్తున్నారు. ఎవరికి కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు, ఎక్కడ కూడా అడ్జస్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరి 24 నుంచి 21 దిగిపోవడం పట్ల కూడా జనసేనలో చాలా మంది ఆగ్రహం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరు పట్ల కూడా నిరసన కూడా వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎదుర్కొంటారో, ఇప్పుడు వచ్చే లిస్టులో ఎన్ని వివాదాలు జరుగుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వాసు మరోపక్క చూసుకున్నట్లయితే అటు బీజేపీ విషయానికి వస్తే అటు టీడీపీ కూడా ఏదైతే ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి ఉంది, అటు బీజేపీ కూడా సీట్ల విషయంలో మమ అనిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీ సీట్ల విషయంలో. మరి ఏదైతే కొన్ని సీట్లు ఉన్నాయో వాటి విషయంలో కూడా బీజేపీ ఫైనల్ చేస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ సెకండ్ లిస్ట్ కూడా అటు పార్లమెంట్ ఎంపీ సీట్లకు సంబంధించి క్లారిటీ ఇస్తుంది, కానీ ఇంకా ఏపీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీజేపీకి సంబంధించి ఇంతవరకు కూడా అంతరంగంగా చర్చలు జరిగినట్టు కూడా బహిరంగంగా ఇంతవరకు కూడా 2 లిస్టులు వెల్లడించినప్పుడు కూడా పార్లమెంట్ లిస్టులు అక్కడ వెల్లడించలేదు. అదే విధంగా ఏపీలో కూడా ఎక్కడెక్కడ పోటీ చేస్తారని తర్జన భర్జన పడే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి పాడేరు ఒకటేనో, విశాఖ నార్త్ ఒకటి అడుగుతున్నారు. ఈ 2 కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి అయితే చాలా సమస్య అవుతుంది. ఎందుకంటే అనకాపల్లి సీఎం రమేష్ పోటీ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా విజయనగరం నుంచి కూడా మాధవ్ పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇలాగ అనేకమైన ప్రచారాలు జరుగుతున్నాయి తప్ప బీజేపీ కూడా ఇంతవరకు కూడా ఎటువంటి లిస్టు అధికారికంగా విడుదల చేయలేదు. ఆ అధ్యక్షులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎక్కడా సూచనగా కూడా ఎవరికి చెప్పే పరిస్థితి కనిపించలేదు. తమకు వచ్చే దరఖాస్తులో ఎవరెవరు అర్హులో వాళ్ళందరూ కూడా ఎంపిక చేస్తామని చెప్తున్నారు. 10 అసెంబ్లీ, 8 పార్లమెంట్ లో 6 పార్లమెంట్ బీజేపీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జనసేన ప్రకటించారు, బీజేపీ ప్రకటిస్తా, లేకపోతే బీజేపీ ప్రకటించారు జనసేన ప్రకటిస్తా, లేదా ఇద్దరు ఒకేసారి ప్రకటిస్తారని కూడా ఏం చూసే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీని కూడా ఆశావాహులు ఎక్కడయ్యారు, ఎందుకంటే టీడీపీ జనసేనతో పొట్టు పెట్టుకోవడంతో బీజేపీ కూడా ఆశావాహులు ఎక్కువయ్యారు, పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ నార్త్ చూసుకుంటే విష్ణుకుమార్ రాజు ప్రచారం కూడా ప్రారంభించారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. పాడేరులో కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. చాలా చోట్ల ఈ విధంగా కొంతమంది ప్రచారం అయితే ప్రారంభించారు, కానీ బీజేపీ మాత్రం ఇంతవరకు కూడా ఒక టికెట్ కూడా వెల్లడించలేదు, అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. మరి బీజేపీ కూడా 1-2 రోజుల్లో ఈ ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. వాసు మరోపక్క ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే తన సోషల్ మీడియా వేదికగా ఏదైతే పోస్ట్ కూడా చేయడం జరిగింది, ఫస్ట్ జాబితాలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 34 మందితో మళ్ళీ టీడీపీ రెండో జాబితా కూడా విడుదలైంది కాబట్టి టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలంటూ కూడా ప్రజల్ని కోరుతున్నా అంటూ కూడా చంద్రబాబు అక్కడ హైలైట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా జనసేన కానివ్వండి, బీజేపీ విషయం కానివ్వండి, అక్కడ చంద్రబాబు నాయుడు ఇంక్లూడ్ చేయలేదు. పొత్తులో వెళ్తున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? దీన్ని ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు? ఇంతవరకు పొత్తు వాళ్ళు మధ్య ఖరారైనప్పుడు కూడా
ఎవరి జాబితా వాళ్ళు విడుదల చేసుకుంటున్నారు. ఏ పార్టీ ఆ పార్టీ. మొన్న ట్విట్టర్ లో కూడా పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మట్టుగా ఏ పార్టీ జాబితా ఆ పార్టీ విడుదల చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చాక వివాదాలను కూడా సద్దుమణిగాక రేపు 15 జరిగే సిలకూరుపేట సభతో పాటు మిగిలిన సభలు కూడా ఏర్పాటు చేసుకున్న ఉత్తరాంధ్ర అయితే రాయలసీమ అయితే ఎక్కడెక్కడ ఉమ్మడి సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా సముదాయించేందుకు వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయమని కోరేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం అయితే ఎవరి పార్టీ పరంగా జాబితాలు విడుదల చేసుకుని అడవులు ఉన్నారు తప్ప రేపు ఈ వివాదాలను కూడా సద్దుమణిగాక ఎవరికాలు సద్దుమణిగాక అంతా కలిసి ముందుకెళ్లేందుకే మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ విధంగానే బహిరంగ సభలు అయితే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు చెప్పొచ్చు. ఇక 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. నర్సన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య, ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభకు అవకాశం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూసుకున్నట్లయితే అటు ఏలూరులో పరిస్థితి ఏంటి? ఎవరెవరి పేర్లు ఫైనల్ చేశారు చంద్రబాబు నాయుడు? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 3 స్థానం దక్కింది. ఇప్పటికే గత నెల రోజులుగా కూడా చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేకు దెందులూరు సీటు రాదు అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలంటే కూడా ఈ రోజు చంద్రబాబు ప్రకటించినటువంటి లిస్టులో ఆయన పేరు ఖరారు కావడంతో దానికి పులి స్టాప్ పడింది అనేది చెప్పుకోవచ్చు. అటు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మళ్లీ దెందులూరు టికెట్ ఇస్తున్నట్లు కూడా ఈ రోజు ఖరారు కావడంతో అటు దెందులూరు టీడీపీ శ్రేణుల్లో కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వీరితో పాటు మరొక ఇద్దరికి కూడా ఈ రోజు సీటు దక్కింది. కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు గోపాలపురం నుంచి గతంలో 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి అక్కడ ఏదైతే గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర నేత మద్దిపాటి వెంకటరాజుకు ఖరారు చేస్తూ ఈ రోజు లిస్ట్ లో పేరు ఖరారు చేయగా అక్కడ సీటు ఆశించినటువంటి ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఈ ముగ్గురిని కూడా ఈ రోజు ప్రకటించిన లిస్ట్ లో ఉండడంతో మొత్తం ఆయా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ జనసేన పార్టీని కూడా కలుపుకొని ముందుకు వెళ్లేందుకు ఆ నేతలు సిద్ధమై ఈ రోజు అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే అటు మీరు చెప్పినట్లుగా కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ఫైనల్ చేస్తుంది. మరోపక్క అటు జన సైనికులు కూడా చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. ఆ స్థానాలు మాకు కూడా కావాలంటూ కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? టీడీపీ అభ్యర్థులు ఫైనల్ అయిన చోట అక్కడ పరిస్థితి ఏంటి జన సైనికులది? ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 5 స్థానాలను జనసేన పార్టీ నిన్న ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకేసారి 5 అభ్యర్థులను కూడా ప్రకటించింది. టీడీపీ గతంలోనే 6 ప్రకటించగా ఈ రోజు మరొక 3 ప్రకటించింది. మొత్తం టీడీపీ 9 మందిని, జనసేన 5 ప్రకటించగా ఇంకా ఒకే ఒక్క పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆశావహులు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు మాత్రం ఇంకా అసంతృప్తి వీడలేదు, అలక వీడలేదని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఉండి సీటు ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ, అలాగే ఏలూరు సీటు ఆశించిన జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, అలాగే తణుకు నుంచి జనసేన సీటు ఆశించినటువంటి విడివాడ రామచంద్రరావు, ఈ ముగ్గురు కూడా తీవ్రంగా కూడా అలకబూనారు. వారి ముగ్గురిని శాంతింపజేసేందుకు అధిష్టానాలు 2 పార్టీల నుంచి కూడా వారిని శాంతింపజేసేందుకు పెద్దలను పంపినప్పటికీ కూడా వారు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కూడా లేదు. దీంతో ఆ ముగ్గురు కూడా ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే ఏలూరులో మాత్రం జనసేన పార్టీ ఇన్ఛార్జి కార్యాలయం ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం అక్కడ ఉదయం వేడుకలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత పార్టీ పెద్దల సూచన మేరకు నామమాత్రంగా ఆ వేడుకలను చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో వీరందరూ కూడా ఏ విధంగా వారికి సుముఖంగా ముందుకు వెళ్తారు? ఎందుకంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈ సొంత జిల్లాలో దాదాపు 50% అంటే 7 నుంచి 8 స్థానాలు పోటీ చేస్తారని ముందు నుంచి భావించారు. కానీ ఇప్పుడు కేవలం 5 స్థానాలు మాత్రమే జనసేన పార్టీ ప్రకటించడం అయితే జరిగింది. భీమవరం, నర్సాపురం, అలాగే తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, మిగిలిన 4 నియోజకవర్గాలు కూడా ప్రకటించగా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ రోజు వేడుకలు చేసుకుంటున్నారు. కానీ మిగిలిన 10 నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో నిడదవోలు మినహా మిగిలిన 10 నియోజకవర్గాల్లో కూడా వారందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు తెలుగుదేశంకి ఏ విధంగా సహకరిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.
ఇసుక బ్రేకింగ్ చూస్తున్న 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. నర్సనపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్ల శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య, ప్రతిపాడి నుంచి వరపుల సత్యప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అక్కడ ఒంగోలు పరిస్థితి ఏంటి? ఎవరెవరికి అవకాశాలు లభించాయి అండ్ దక్కని వారి పరిస్థితి ఏంటి? సునీత, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొదటి లిస్ట్ లో తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను నియమించింది. తాజాగా రెండో లిస్ట్ లో ముగ్గురు అభ్యర్థులను నియమించింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం అభ్యర్థులను నియమించిన నేపథ్యంలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులు నియమించాల్సింది. అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులు నియమించినప్పటికీ ఏదైతే చీరాల, దర్శి నియోజకవర్గాల విషయంలో మాత్రం ప్రస్తుతం అభ్యర్థుల నియామకం జరగలేదు. అయితే ప్రధానంగా ఏదైతే చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో పాటు ఏదైతే చీరాల నియోజకవర్గాన్ని మాత్రం జనసేన పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు దర్శి నియోజకవర్గం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అభ్యర్థులని నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఎంతవరకు ఇన్ఛార్జి నియమించాలో అయితే తాజాగా రవికుమార్ ను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే దర్శి నియోజకవర్గాన్ని మాత్రం ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏదైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తుందనే నేపథ్యం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఇటు చీరాలతో పాటు దర్శి నియోజకవర్గాలకు మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్యర్థులను నియామకం జరగలేదు. మొత్తంగా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో మాత్రం పూర్తిగా ఉత్సాహం నెలకొంది. అయితే ఇటీవల కాలంలో తాజా లిస్ట్ లో కూడా ఇప్పటి వరకు అయితే గిద్దలూరు నియోజకవర్గంతో పాటు ఏదైతే కందుకూరు నియోజకవర్గం నుంచి కొంత మాత్రం నిన్న మొన్నటి వరకు మాత్రం కొంత స్పష్టత రాలేదు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో జనసేన పార్టీలో తరఫున ఎవరిని అభ్యర్థి నియమిస్తారనే చర్చ జరిగింది. దీంతో పాటు ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలు కూడా మనం ఒకసారి చూస్తే కందుకూరు నియోజకవర్గంలో సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మాల్గంట మహేందర్ రెడ్డి పార్టీకి టికెట్ కేటాయించకపోవడంతో మాల్గొండ మహేందర్ రెడ్డి కూడా టీడీపీలో చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. దీంతో పాటు ఏదైతే మాల్గొండ మహేందర్ రెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందనే ప్రచారం జరిగింది. అయితే రెండో లిస్ట్ లో మాత్రం తాజాగా విడుదల చేసిన రెండో లిస్ట్ లో ఈ గిద్దలూరు నియోజకవర్గంతో పాటు కందుకూరు నియోజకవర్గానికి అభ్యర్థుల నియామకంతో పూర్తిగా సస్పెన్స్ దిగిపోయిందని చెప్పుకోవచ్చు. సుధాకర్, ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది కూడా ఇటు కందుకూరు నుంచి మాగుంట ఏదైతే మహేందర్ కి ఆల్రెడీ ఇస్తామంటూ కూడా టీడీపీ హామీ ఇచ్చింది. కానీ ఇవ్వకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ మహేందర్ పరిస్థితి ఏంటి? టికెట్ అయితే పార్టీ మారే యోచనలో ఉన్నారా, లేదంటే ఆయన వర్గం ఏం చెప్తుంది? కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టికెట్ ఆశించి పనిచేసిన మాల్గొండ మహేందర్ రెడ్డి చివరి టైంలో మాత్రం ఆ అధిష్టానం బుర్రా మధుసూదన్ యాదవ్ కు వైసీపీ అధిష్టానం కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే కందుకూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాల్గొండ మహేందర్ రెడ్డిని మాత్రం పార్టీలో ఆహ్వానించాలని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా మాల్గొండ మహేందర్ రెడ్డి గ్రామమైన మాస్వరం గ్రామానికి వెళ్లేసి మాల్గొండ మహేందర్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే మాల్గొండ మహేందర్ రెడ్డి పార్టీ పెడతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా వైసీపీ అధిష్టానం ఎలాంటి వైసీపీకి సంబంధించిన విజయసాయి రెడ్డితో పాటు ముఖ్య నేతలు కందుకూరు ఎమ్మెల్యే మాల్గొండ మహేందర్ రెడ్డిని బుద్ధగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మాల్గొండ మహేందర్ రెడ్డి సంబంధించి ఏదైతే క్యాడర్ ఉందో క్యాడర్ కూడా ఏదైతే వైసీపీ అధిష్టానం ఈ టికెట్ కేటాయించిన నేపథ్యంలో మాల్గొండ మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో వెళ్తే బెటర్ అని చెప్పేసి ఆయన అంచనలు కూడా భావించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరిగిన తర్వాత మాత్రం పూర్తిగా మాల్గొండ మహేందర్ రెడ్డి టీడీపీలో చేరతారనే ఒక స్పష్టమైన రాజకీయం మాత్రం జరిగింది. అయితే తాజాగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మాల్గొండ మహేందర్ రెడ్డితో పాటు మిగతా నాయకులను ఇంటూరు రాజేష్ కూడా పక్కన పెట్టిన వైసీపీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం
ఇంటూరు నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మానుగుంట మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎలాంటి రాజకీయ స్టెప్ వేస్తారనేది మాత్రం నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మానుగుంట మహేందర్ రెడ్డి ఈ ఎన్నికలకు మాత్రం ఏ పార్టీలో చేరకుండా దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక మొత్తం ఏదైతే గుంటూరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులో పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరెవరిని ప్రకటించారు? దక్కని వారి పరిస్థితి ఏంటి? మొదటి నుంచి ఊహించిన విధంగానే టీడీపీ అభ్యర్థుల్ని ఈ రోజు ప్రకటించిన లిస్ట్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా గురజాల మొదటి లిస్ట్ లో ప్రకటించలేదు. కొంత అక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావుని, అదేవిధంగా పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, పెదకూరపాడు నియోజకవర్గంలో గత రెండు పర్యాలుగా కూడా అక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ పోటీ చేశారు. 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు. అయితే 2024లో టికెట్ లేదని కూడా అతనికి తేల్చి చెప్పేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భాష్యం ప్రవీణ్కి ఇచ్చారు. భాష్యం ప్రవీణ్ నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అదేవిధంగా ప్రతి అంశంలోనూ నారా లోకేష్ వెంట నడుస్తూ ఉంటారు భాష్యం ప్రవీణ్. అటువంటిది భాష్యం ప్రవీణ్ కి అక్కడ ప్రకటించారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ కు సంబంధించి ప్రస్తుతం పిడుగురాళ్ల మాధవి అనే ఒక హాస్పిటల్ కు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఆమెని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ ఆమె లిస్ట్ లో ఆమె పేరు ప్రకటించారు. ప్రస్తుతం ఈ రెండు అంటే ప్రకటించినట్లలో మొత్తం 4 ప్రకటించినట్లలో 2 మార్పులు జరిగాయని చెప్పుకోవచ్చు. 2 లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేయని పరిస్థితి అవుతుంది. అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మహమ్మద్ నజీర్, ఎందుకంటే 2019లో కూడా అతనే పోటీ చేశాడు, 2019లో ఓడిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా టీడీపీ అతనికే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు గుంటూరు తూర్పు నుంచి నజీర్, అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పిడుగురాళ్ల మాధవి, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, ఈ 4 అయితే ప్రస్తుతం అయితే ప్రకటించారు. మొత్తం 17 గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 17 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే 16 నియోజకవర్గాలు ప్రకటించారు. ఇంకొక నియోజకవర్గం మాత్రం ప్రకటించాల్సి ఉంది. నరసరావుపేటను మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారు. మరి నరసరావుపేటని కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది, కానీ కాకపోతే దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే గుంటూరులో 2 మార్పులు జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకటి గుంటూరు పశ్చిమం, అదేవిధంగా పెదకూరపాడు, 2 కాన్స్టిట్యున్సీలు కూడా మార్పు చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమానికి సంబంధించి అయితే గత 2019 ఎన్నికల్లో మద్దాలిగిరి ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత అనంతరం అతను వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పిడుగురాల మాధవ్కి ఈ అవకాశం కల్పించారు. మరి ఈ 4 సీట్లు కూడా ప్రస్తుతానికైతే ప్రకటించారు. మరి ఇక్కడ దాంట్లో చాలా మంది ఆశావాహులు కూడా ఉన్నారు. మరి అది వాళ్ళుగా ఏ విధంగా స్పందిస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు సాంబశివరావు, ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గుంటూరులో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 16 ఆల్రెడీ ఫైనల్ చేస్తారు, ఇంకొకటి మాత్రమే పెండింగ్ ఉంది. ఎందుకు ఆ ఒక్క నియోజకవర్గం పైన ఏదైతే సందేహం ఉంది, చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ దాన్ని పెండింగ్ లో పెట్టారు? ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ పరిధి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు. అందుకే అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇప్పటికే ఆయన వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నటువంటి అంశం. ఇంకోటి అయితే అక్కడ డాక్టర్ అరవింద్ బాబు అని అతను 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద. ప్రస్తుతం అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి అతనే ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పటి నుండి కూడా. అయితే ప్రస్తుతం అయితే మరి ఆయనకి టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తా ఉంది అరవింద్ బాబుకి. కాకపోతే ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. మళ్ళీ ఏమైనా పెండింగ్ పడిందా, లేకపోతే లావు శ్రీకృష్ణ దేవరాయలకి ఏమైనా అప్లికేషన్ ఉందా అనేది కూడా కొంత బయట అయితే అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జంగా కృష్ణమూర్తి వైసీపీలో కొంత అతను గురజాల నుంచి పోటీ చేయాలనుకున్నారు, అతను అసంతృప్తిగా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై, అదేవిధంగా కాసు మహేష్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి రాజీనామా చేసి ఒకవేళ టీడీపీలో చేస్తే అక్కడ నుంచి ఏమైనా గురజాల నుంచి జంగా కృష్ణమూర్తి ఏమైనా పోటీ చేస్తారా, నరసరావుపేట నుంచి ఏమన్నా మళ్ళీ ఆయన పోటీ చేస్తారా అనేది కూడా వినపడుతున్నటువంటి మాట. మరి ఈ నేపథ్యంలోనే దాన్ని ఏమైనా పెండింగ్ పెట్టారా, లేకపోతే మరి ఏదన్నా ఇప్పుడు సాంబ మీరు చెప్తున్నట్లుగా చూసుకున్నట్లయితే అటుపక్క అటు జంగా విషయంలో కూడా అటు వైసీపీ కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అతన్ని పంపించే విషయంలో అంత ఇంట్రెస్టెడ్ గా ఉందా, లేదంటే ఏదైనా సరే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే మాత్రం టీడీపీకి ఏంటి దిక్కు? అంటే ప్రస్తుతం ఎందుకంటే జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై, అదేవిధంగా
కాస్ట్ మ్యాజిస్ట్రేట్ పై అతను విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే జంగా కృష్ణమూర్తి కాముకుంటా ఉన్నారు. దానికి తోడుగా అతను లావు శ్రీకృష్ణదేవరాయలకి అత్యంత సన్నిహితుడు. లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఆయన టీడీపీలో చేరాల్సింది, కాకపోతే టికెట్ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్లనే అతను టీడీపీలో చేరలేదనేది ఒక అంశం ఉంది. కాకపోతే నరసరావుపేటలో మాత్రం మొదటి నుంచి కూడా అరవింద్ బాబు ఆ పని చేసుకుంటా వస్తారు. ఎందుకంటే అక్కడ 2019 నుంచి కూడా కేసులు పెట్టినా, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా గానీ, ఎన్ని కేసులు పెట్టినా, ఒకవేళ ఆందోళన చేసేటప్పుడు అక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రస్తుతం అయితే అక్కడ పార్టీని కాపాడుకోవడంలో అరవింద్ బాబు మాత్రం కీలక పాత్ర పోషించారని చెప్పాలి. మరి ఒకవేళ అంటే మళ్ళీ మూడో జాబితా కూడా ఉంది కాబట్టి మరికొన్ని సీట్లు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకవేళ మూడో జాబితాలో నరసరావుపేట పేరు ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ జంగా కృష్ణమూర్తి వస్తారా రారా అనేది మాత్రం ఈ 2-3 రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.